జూలై 31న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఇందులో మెగా వేలం నుంచి నిలుపుదల నిబంధనలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఇక బీసీసీఐ జట్టు యజమానుల మధ్య జరిగిన సమావేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య ఐపీఎల్ 2025 మెగా వేలం. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం మెగా వేలాన్ని నేరుగా వ్యతిరేకించిన వారిలో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఉన్నారు. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ వరుసగా ఐపీఎల్ 2024 విజేత, రన్నరప్ జట్లు. కానీ ఇప్పటి వరకు బీసీసీఐ ఈ జట్ల అభిప్రాయాలపై ఎటువంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోలేదు. కావ్య మారన్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మాట్లాడినట్టు సమాచారం. బలమైన జట్టును రూపొందించడానికి చాలా టైం పడుతుంది. పరిణితి చెందిన యువ ఆటగాళ్లకు చాలా సమయం పెట్టుబడి పెట్టాలి. అభిషేక్ శర్మ తన ప్రదర్శనలో నిలకడను తీసుకురావడానికి 3 ఏళ్లు పట్టింది. ఇలాంటి ఉదాహరణలు ఇతర టీంలలో కూడా కనిపిస్తాయని, మీరందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నారని కావ్య అన్నట్లు తెలుస్తోంది. నిలుపుదల నిబంధనలపై ఈ సమావేశంలో చాలా చర్చ జరిగింది. కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ బాడియాతో రిటెన్షన్ నిబంధనలపై గొడవపడ్డారని ఒక వార్త వచ్చింది. ఒకవైపు ఎక్కువ మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నించాలని షారుఖ్ కోరుతూ ఉండగా, తక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలి అనే నిబంధనకు నెస్వాడియా మద్దతు తెలిపారు. దీంతో ఐపీఎల్ 2025 ఈసారి జరగడం కష్టమే అంటున్నారు.